నమస్కారం. అగ్రిగోల్డ్ సమస్యపై ఈరోజు కేబినెట్లో చర్చించడం జరిగింది. 2 మాసాల నాడు మా నిరవధిక నిరాహారదీక్షల సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి ప్రభుత్వ ప్రతినిధులుగా కుటుంబరావు గారు, వరదరామయ్య గారు మార్చి 6వ తేదీన నిమ్మరసం ఇచ్చి దీక్షలు నిర్వహణ చేశారు. ఈరోజు కేబినెట్లో 6 మాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పూర్తిగా పరిష్కరిస్తామని, మన రాష్ట్రంలో ఉన్న 11.5 లక్షల మందితో పాటు కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు తదితర 8 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం బాధితుల సమస్యకి పరిష్కారానికై 3 సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం ఎంతైనా అభినందనీయం. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మరో వాయిదా పడకుండా యుద్ధ ప్రాతిపదికన కమిటీని నియమించి ఆస్తుల విక్రయానికి, బహిరంగ వేలానికి, ప్రత్యేక కోర్టు ఏర్పాటుకి సత్వర నిర్ణయం తీసుకొని వాటిని అమలు జరపాలని చెప్పి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈనాటి నిర్ణయాలకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు.